రంగారెడ్డి జిల్లాలో భారీగా నిషేధిత నల్లబెల్లం స్ఫటికను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కర్ణాటక నుంచి పహాడీ షరీఫ్లోని ఓ గోదాం దగ్గర డీసీఎం నుండి ఆటోలోకి అక్రమంగా బెల్లం స్ఫటికను డంప్ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కిషన్. నిందితుల దగ్గర నుంచి 12,50,000 రూపాయల విలువ చేసే 7,860 కిలోల నల్లబెల్లం, 40 కిలోల స్ఫటిక, డీసీఎం, 2 ఆటోలు, 1,00,000 రూపాయల నగదు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ 4 నిందితులు శివకాంత్, కేతావత్ అరుణ్ నాయక్, సబావత్ హిరియా సింగ్, మహమ్మద్ బాబాలను రిమాండ్కు తరలించామన్నారు. మరో 2 రమావత్ నరేష్, కేతావత్ శ్రీను నాయక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ గుడంబ అనే అనవాడు లేకుండా చేయాలని చెప్పేసి డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము నిన్న ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇటు ఆపరేషన్ లో ఏసీ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి డివిజన్ పాల్గొనడం జరిగింది. ఇందులో మొత్తము 262 బ్యాగులు, 7,860 కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1,07,000 రూపాయలు నగదు స్వాధీనం చేయడం జరిగింది. 2 ఆటోలు వాల్యూ వచ్చేసి 1,00,000 రూపాయలు, డీసీఎం 1 సీజ్ చేయడం జరిగింది. అటు డీసీఎం విలువ కూడా 5 లక్షల వరకు ఉంటుంది. దాని తర్వాత ఈ బెల్లం ఏదైతే ఉందో ప్లస్ ఈ పట్టిక దాని విలువ వచ్చేసి 5,24,000 విలువ, మొత్తం కలిపి ఈ కేసులో 12,31,000 రూపాయల విలువ గల ముడి పదార్థాలని వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. సో ఇక ముందు కూడా ఇలాంటి క్రైమ్ ఇక్కడ జరిగినా కానీ ఉపేక్షిత లేదు. సీజ్ అమౌంట్ మొత్తం మళ్ళీ దాంతో పాటుగా ఈ నిన్న ఏదైతే వ్యాపారం జరిగిందో దానికి సంబంధించింది 1,07,500 రూపాయలు కూడా మేము స్వాధీనం చేసుకుని కోర్టుకు అక్కడ పరుస్తాము. తర్వాత మొత్తం దాని వాల్యూ వచ్చేసి 5,24,000 ఉంటుంది. ఇది ఈ బెల్లము పట్టిక వచ్చేసి ఈ డీసీఎం వ్యాన్ తో పాటుగా 2 ఆటోలు, 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిల వివరాలు: శివకాంత్, బిడ్బాయ్, సన్నాపు సుధాకర్ రావు, ఈయన డీసీఎం వ్యాన్, ఏజ్ 45 years, 45. మొత్తం 4 అరెస్ట్ చేశాము. 2 అబ్స్కాండింగ్ ఉన్నారు, 2 పారిపోయారు.